బాగా సో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోకముందు అంటే పాదయాత్రలు కూడా మీరు మొత్తం ఉన్నారు. నడిచాం. చనిపోయిన తర్వాత అంటే సంతకాలు పెట్టించుకోవడం అదంతా వాస్తవమా? అవన్నీ మీరు దగ్గరగా ఉన్నారు కాబట్టి చెప్పాలి వాస్తవాలని. ఆ రోజు ఇంట్లోనే ఉన్నాం. ఓకే. అంటే ఎవరో ఉంటారు కదా చుట్టుపక్కల, ఇదే సమయం ఇదే అవకాశం నువ్వు సీఎం అవుతావు అని ఎవరో ఒకడు ఉంటారు స్వార్థపరుడు. వాడు ఎమ్మెల్యే అయిపోవాలను లేదా వాడు మంత్రి అయిపోవాలనో స్వార్థం ఉంటుంది కదా. ఒరే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మనం ముందు ఉండే పెద్ద యాక్టింగ్ చేసేస్తే, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే మనం జగన్ రెడ్డి గుర్తిస్తాడు అనేటటువంటి టీం కూడా చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ ఎక్కువ రెచ్చగొట్టి జరిగినట్టు ఉన్నాయి, దాంట్లో అబద్ధాలు ఏం కాదు, జరిగినాయి. దానికి అప్పట్లో ఆమె అంగీకరించలేదు, ఏకీభవించలేదు. సోనియా గాంధీ కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, అది వాళ్ళ సొంతగా ఇవి. మనం వచ్చేసినాక ఇంకా పార్టీ గురించి మనం అంత ప్రస్తాపన కూడా అవసరం లేనటువంటి సబ్జెక్ట్ అది. ఓకే. నాకు అంటే వైఎస్ గారు చనిపోయిన తర్వాత జగన్ గారు వైసీపీ పార్టీ పెట్టాలనుకుని వాళ్ళు అందులో నుంచి విడిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఉంది, దాని తర్వాత బీజేపీ ఉంది. సో అంటే ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ వెళ్ళకుండా, అంటే జగన్తో వెళ్ళకుండా మీరు కాంగ్రెస్లోనే ఉండవలసింది కదా. అంటే కాంగ్రెస్ని ఎందుకు వదిలేశారంటే ఏమని చెప్తారు? నేను జగన్తో వెళ్ళలేదే. ఓకే. అంటే కాంగ్రెస్లో కూడా ఎందుకు లేదు? కండువా కట్టుకోలేదు. అవును, నేను చెప్పా కదా, రాజశేఖర రెడ్డి మరణం తర్వాత నేను అంత రాజకీయంగా చాలా, అంటే నా కుటుంబ సభ్యులు ఎవరు కోల్పోతే ఎంత బాధపడతామో దానికంటే ఎక్కువ బాధపడతాను. ఓకే. ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి అంటే ఎంత పెద్ద వ్యక్తి, 2 తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో కూడా. అలాంటి వ్యక్తి నాకు ఏ రోజు కూడా అపాయింట్మెంటే లేదు. డైరెక్ట్గా పోవచ్చు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నా, ఉన్నా కూడా కోలానంద్ అనే వ్యక్తికి ఏ రోజు కూడా అపాయింట్మెంట్ లేదు. ఇదో ఇప్పుడు పోవచ్చు, మధ్యాహ్నం కలవచ్చు, తెల్లారితో కూడా కలవచ్చు, రేపు కూడా కలవచ్చు, ఎప్పుడు ఎనీ టైం పోవచ్చు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి. ఓకే. మరి ఇంకా ఆలోచించాం, చూసాం, జగన్ రెడ్డితో ప్రయాణం బాగలేదు, నచ్చలేదు, బయట వచ్చేసాం. కాంగ్రెస్లో అట్టా ఉన్నాం, పార్టీ అయితే కాంగ్రెస్ డైరెక్ట్ బీజేపీకి వెళ్ళిపోయింది అంతే.